హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్. ఈరోజు నేను మునగాకుతో కారపొడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. స్టార్ట్ చేద్దాము. పల్లీలు 1/4 కప్పు తీసుకొని వాటిని మనం మంచిగా వేయించుకోవాలన్నమాట, లోపల వరకు ఫ్రై అయ్యేటట్టు. ఇవి ఫ్రై అయిపోయాయి. దీన్ని మనం ఒక బౌల్లో తీసుకుందాము. నెక్స్ట్ అదే బాండీలోకి ఒక 3 స్పూన్లు శనగపప్పు, 3 స్పూన్లు మినప్పప్పు వేసుకొని వాటికి కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ధనియాలు కూడా నేను 1/4 కప్పు యూస్ చేస్తున్నాను. అవి కూడా వేయించుకోవాలి మంచి రంగు వచ్చే వరకు. ధనియాలు వేగిన తర్వాత అందులోకి 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. అది కూడా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందాము. నెక్స్ట్ అదే బాండీలోకి ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులోకి ఎండుమిర్చి నేను ఒక 150 గ్రామ్స్ యూస్ చేశాను. వీటిని తొడిమలు తీసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలన్నమాట. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత చింతపండుని కూడా వేసుకొని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. నెక్స్ట్ అందులో ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. అది వేడైన తర్వాత కరివేపాకు కూడా నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను. మంచిగా వాష్ చేసి వీటిని డ్రై చేసుకోవాలి, వాటర్ లేకుండా డ్రై చేసుకొని వీటిని ఆకులు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఇందులోకి మునగాకుల్ని కూడా వీటిని కూడా క్లీన్ చేసి వాష్ చేసి డ్రై చేసుకోవాలన్నమాట. నీడలోనే డ్రై చేసుకొని వీటిని కూడా కరివేపాకులో వేసుకొని వేయించుకుందాము. ఇవి మంచిగా డ్రై అయిపోయాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఫ్రై అవ్వడానికి. ఒక 2 to 3 మినిట్స్లో అయిపోతుంది అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇది అయిపోయింది, దీన్ని పక్కకు పెట్టుకుందాము. అలాగే మనం ఇందాక ముందు ఫ్రై చేసిన పప్పులు, ఎండుమిర్చి అన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని బరగ్గా గ్రైండ్ చేసుకుందాం సాల్ట్ వేసుకొని. అలాగే ఇందులోకి నేను మళ్ళీ కరివేపాకుని మునగాకుని కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లి కూడా యాడ్ చేశాను అందులో. అంతే అండి, రెడీ అయిపోయింది. మీరు ఇందులో కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఈజీ అండ్ హెల్తీ మొరింగా లీవ్స్ కారపొడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.